హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. అనంతపురం జిల్లాలో చిన్నారి పక్కింటికి వెళ్లి కాళ్ళ గాయాలతో తిరిగి వచ్చింది. అయితే కాళ్ళ గాయాలతో తిరిగి వచ్చిన చిన్నారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు తెల్లవారుజామున అయితే తుది శ్వాస విడిచింది. అయితే ఈ సంఘటన జరిగి 17 రోజులైనా కూడా చిన్నారి ఇదే ఆసుపత్రిలో కొట్టిమిట్టాడింది. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఆ చిన్నారిని బ్రతికించే ప్రయత్నం చేస్తారు. అయితే డాక్టర్లు గతంలోనే చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తే కొంచెం బాగుంటుంది, కొంచెం జరుగుతుందని చెప్పారు. అయినా కానీ ఎవరు కూడా స్పందించలేదు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించేందుకు. అయితే వీళ్ళకి ఆర్థిక స్తోమత లేదు అని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయేందుకు. అయితే డాక్టర్లు కూడా చాలా కష్టపడ్డారు. అయితే ఈరోజు తెల్లవారుజామున అయితే పాప చనిపోయింది. ఇంతకు పాప చనిపోయినప్పుడు వీళ్ళైతే తల్లిదండ్రులు అయితే ఉన్నారు. ఈ సంఘటన గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, తెల్లవారుజామున మీ పాప చనిపోయింది, ఎట్లా ఇంతవరకు ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నారు? ట్రీట్మెంట్ అయితే బాగా చేసినారండి. ఈడైతే బాగా చేసినారు. కాకపోతే పాప బ్లడ్లో అంతా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి పాప కిడ్నీలు లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోవడం అయింది. అంటే పాప కేవలం కాలనేది అంటే చేతులు ముఖం కాలింది, ఇక్కడ కిందికి ఇన్ఫెక్షన్ ఎట్లా వచ్చింది? అంటే మనకి బాడీలో నుంచి ఇన్ఫెక్షన్ బ్లడ్లో గురించి ఇన్ఫెక్షన్ అయిపోయి ఎట్లా అయింది పాపకి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారు? బాగానే ఇచ్చారు. ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. బాగా వాళ్ళు కానీ చాలా ప్రయత్నం చేశారు. కాకపోతే పాప అట్లా అయింది. మనకి గాయాలు అంటే మనకి తలపైన చాలా ఎక్కువ గాయాలు అయినాయి పాపకి. చాలా డెప్త్గా కాలినది. ఇంకా అది మనకి షాక్ ఇది అయిపోయి పాప అట్లా అయిపోయినట్లయితే. నిన్నటి వరకు పాప ఎలాగుంది? తెల్లవారుజామున చనిపోయింది అంటున్నారు కదా, నిన్నటి వరకు ఎలా ఉంది? నిన్నటి నుంచే మనకు అట్లా అయిండేది. అంతకుముందు బాగుండే. నిన్న పొద్దు నుంచి మనిషి అంతా వాపు ఎక్కడము అంత ఊదిపోయి అంత ఇది అయిపోయింది పాప. వీళ్ళు డాక్టర్లు కానీ చాలా ట్రీట్మెంట్ చేసి ప్రయత్నం చేసినారు వాళ్ళు కానీ, కాకపోతే మాకు దక్కలే పాప. మనం ఫస్ట్ ఏదైతే సుమన్ టీవీ చూపించే ప్రయత్నంలో చేస్తున్నామో అప్పుడైతే పాప కాళ్ళనగాలతో అయితే కళ్ళు తెరిచి చూస్తుంది, బాగానే అంటే స్పందిస్తుంది కూడా. కానీ ఇప్పుడు ఈ టైంలో చనిపోవడం అయితే చాలా బాధాకరణం. అయితే వాళ్ళ తల్లి కూడా ఉన్నారు, దగ్గర ఉంటుంది కాబట్టి ఒకసారి అడుగుదాం. చెప్పండి అమ్మా, ఇన్ని రోజులు పాప మీతో ఎలాగుంది? పాప కొంచెం ఉంటుండే, ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుండే. ఒకసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగుండకపోవడం అట్లా జరుగుతుంది. అది మొన్న రాత్రి పాపకి చిల్డ్రన్ వార్డు దగ్గర పిలుచుకుపోయినాక అక్కడ వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేపించి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది పాపకి అని చెప్పి అన్నారు. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా, అదంతా మళ్ళీ దేవుని దయ అని చెప్పి అన్నారు. వాళ్ళు కానీ బాగా ట్రీట్మెంట్ చేసినారు, వాళ్ళ సాయశక్తిలో వాళ్ళు కానీ ప్రయత్నించినారు. కానీ మా పాప ట్రీట్మెంట్ని తీసుకోవడానికి అంత పెద్ద పాప కాదు కదా, చిన్న పాప కదా, ఆ పాప తట్టుకోలేకపోయింది, శరీరం తట్టుకోలేదు అంతే. ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి పాపకి చావే వచ్చేసి. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు ఇంతవరకు ఎన్ని రోజులు అయింది కదా, ఏం తెలిసింది మీకు? మాకైతే ఏం చెప్పలేదు సార్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందని. నిర్లక్ష్యంగా మా పాపకి ఏం జరిగిందో పోలీసు వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయినారు. మేమైతే కంప్లైంట్ ఇచ్చాము. జరిగి ఇన్ని రోజులైనా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ ద్వారా నుంచి మాకు ఏ రెస్పాన్స్ రాలేదు అంతే. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమైనా కేసు నమోదు చేస్తున్నట్టు ఏమైనా చెప్పారు? వాళ్ళు రిజిస్టర్ అయినట్లు నాకైతే మెసేజ్ వచ్చింది. అది ఎంత మాత్రమో నేను కూడా కనుక్కున్నాను, ఏమన్నా చెప్పినారా అని. వాళ్ళు ఇంకా వాళ్ళు ఉండి అదే యాక్సిడెంటల్ మీకు ఎట్లా చెప్పినారు, మాకు కూడా అట్లే చెప్పినారమ్మా, పాపనే పోసుకునింది అని చెప్పి అన్నారు అంతే. ఇంతవరకు ఎవరైనా పోలీసులు వచ్చి ఇంకా మీకు ఏమైనా తెలిపారు ఇట్లా కేసు పెడుతున్నాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము, అంటే మీకు ఏమైనా సహాయ సహకారం కావాలా, పాపాన్ని మెరుగైన చికిత్స చూపిస్తామని చెప్పి ఎవరైనా భరోసా ఇచ్చారా మీకు? పోలీసు వాళ్ళు అనంతపురంలో సార్ అయితే ఒకసారి అన్నారు, మళ్ళీ సిఐ నేను వీలైతే వస్తాము అని చెప్పి అన్నారు. వాళ్ళు అయితే రాలేదు. రూమ్ కానీ ఇప్పిస్తామంటే వద్దులేండి సార్, మా పాపకి చాలా ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి మేము వార్డులో ఉండడమే మంచిది రూమ్లో ఉండేదానికంటే అని చెప్పి అన్నాం సార్. ఏమన్నా హెల్ప్ ఇట్లా 10,000 ఇస్తాంలే అని చెప్పి అన్నారు సార్. మళ్ళీ వాళ్ళు అయితే రాకపోవడము. నేను ఆటికి ఫోన్లో అడిగినాను, సార్ వాళ్ళు ఏమన్నా చెప్పినారా సార్ అని చెప్పి అడిగితే, పాపను ఫస్ట్ బాగా చూసుకోండి అమ్మా, పాప క్యూర్ అయినాక చూద్దాము, లోతుగా యాక్షన్ తీసుకుంటాంలేండి అని చెప్పి అన్నారు సార్ వాళ్ళు. పాప ఎక్కడ ఉందమ్మా? వార్డులో ఉందా, ఎక్కడ ఉంది? మార్చురీ హాల్లో ఉంది సార్. ఇప్పుడు మార్చరీ అంటే పోస్ట్ మార్టం చేస్తామన్నారు పాపని? పాపకి పోస్ట్ మార్టం చేస్తామన్నారు, చిన్న పాప కదా.
అది వాళ్ళు బ్లడ్ శాంపుల్స్తోన చేస్తామని చెప్పి అన్నారు సార్. దీని మీద మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ పాప చనిపోయింది, బతుకుతా ఇంతవరకు బతుకుతాదని మీరు ఇంతవరకు ఎన్ని రోజులు ప్రయత్నం చేశారు, ఇప్పుడు చనిపోయింది, దీనివల్ల కారణం ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు చెప్పకపోవడమే మా పాప ప్రాణం పోవడానికి కారణమని మాకు అర్థమైపోయింది సార్. అంటే ఏం చెప్పకపోవడం? నిజం చెప్పకపోవడం అక్కడ జరిగినప్పుడు ఆ పాప ఏ విధంగా ఉండిందో, ఆ పాపకు హర్షి అనే పాపకు 9th క్లాస్ చదివే కస్తూరిబాయిలో చదివే హర్షి అనే పాపకు తప్పించి మాకెవరికి తెలియదు. ఆ నిజం చెప్పకపోవడం వల్లే మా పాపకి ఇట్లా అయిందని మేము అనుకుంటున్నాం సార్. ఆడ కూడా పాప చిన్న పాప అంటున్నారు కాబట్టి ఆడ ఏం జరిగింది అనేది ఆ పాప ఏం చెప్తుంది, మీరేమనుకుంటున్నారు? చిన్న పాప అంటే చిన్న పాప కాదు సార్, 9 ఏళ్ళ పాప అయితే కాదు కదా. 9th క్లాస్ చదువుతుందంటే మైండ్ మెచ్యూరిటీ అన్నా ఉంటుంది కదా, మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. చిన్న పిల్లల్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలో వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కదా. అట్లాంటప్పుడు పాప అక్కడ జరిగింది సరే, యాక్సిడెంటల్గా జరిగినా కానీ మా పాపకి నిజం చెప్పాలి కదా సార్. వాళ్ళు మాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికైనా కోసమన్నా అక్కడ అనంతపురంలో 6 రోజులు ఉన్నాము. సర్జరీ అయింది. ఆ సార్ యశోద హాస్పిటల్లోనూ ఆ సార్ కానీ పిలిపించండి అమ్మా, ఒక్కసారి నేను కనుక్కుంటామన్నా మేము కానీ చెప్పినాము. మాతో ఎవరికి వద్దు, ఆ డాక్టర్తోనే మాట్లాడి ఆ డాక్టర్కి చెప్పమ్మా ఏం జరిగిందో, అది ఎట్లా జరిగిందో చెప్తే వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తామన్నారు బాగా అని చెప్పి అన్నారు. అయినా వాళ్ళు అక్కడికి పిలుచుకురాలేదు. ఇక్కడికి వచ్చి మేము 12 రోజులు అవుతుంది, ఇక్కడికి పిలుచుకురాలే. కనీసం ఒక్క ఫోన్ లేదు వాళ్ళ ద్వారా నుంచి కూడా, ఏ రెస్పాన్స్ లేదు. పోలీసు వాళ్ళు కూడా నాకు కేసు నమోదు చేసుకున్నారు, అది వాళ్ళ ద్వారా కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. వాళ్ళు నిజం చెప్పినారా లేదా అనేది కూడా వీళ్ళు కానీ మాకేం చెప్పలేదు సార్. ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇంత ఎట్లాగా కాలిందని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారు? తలకి గాయం ఎక్కువ అయింది, 40% కాలింది అని చెప్పి. పాప శరీరం 20% అయితేనే చిన్నపిల్లలకి ఎక్కువ, అట్లాంటిది 40% కాలింది కాబట్టి పాప శరీరం తట్టుకోవాలంటే రిస్కే అని చెప్పి అన్నారు. ముందే అయితే వాళ్ళు చెప్పినారు. కొంచెం ఎడమ చేయికి ఇన్ఫెక్షన్ కూడా అయిండే, 3rd స్టేజ్లో ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి మొన్న వరకు పాపకు కొంచెం నయం అవుతున్నట్లుంది లేమ్మా అని చెప్పి అన్నారు. కానీ జ్వరం ఎక్కువ ఉన్నందువల్ల జ్వరం తగ్గితేనే మంచిది, రిస్క్గానే ఉంటుంది అన్నారు. ఉంటూ మళ్ళీ ఆ పాపకి కొంచెం కిడ్నీగా ప్రాబ్లం అనిపిస్తుంది అని చెప్పి ఫుల్ పాప ఉబ్బరం అయిపోయింది. మళ్ళీ చిల్డ్రన్స్ వార్డ్ దగ్గర పోతే వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేపించి కడుపు ఉబ్బరం ఉంటుందని చెప్తే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేపిస్తే దాంట్లో నా రక్తంలో ఇన్ఫెక్షన్ అయింది మా పాపకి. మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తాము కానీ పాప శరీరం తట్టుకోవాలా అది అని చెప్పి అన్నారు. పాప కోలుకోవడానికి వీలుగా ఉండాలా, మేము ఇచ్చే ట్రీట్మెంట్ అయితే ఇస్తాము, రిస్క్గానే ఉంది అని చెప్పి అన్నారు. సీరియస్గా ఉంది పాప కండిషన్ అని చెప్పి అన్నారు. వాళ్ళు అట్లా అన్నారు. నైటే ఒక కన్ను అంతా మొహం అంతా ఉబ్బరిపోయి ఒక కన్ను అంతా మూసిపోయింది. ఒక కన్ను సన్నగా చూస్తాండే, ఆ కన్ను కానీ నిన్న పొద్దున్న నుంచి ఆ కన్ను కానీ మూసిపోయింది. కన్నే తెరిచలే పాప. మధ్యాహ్నం డాక్టర్లు ఎలా కాలేదని చెప్పేసి ఏమన్నా కొంచెం చెప్పారు మీకు? అంటే అది గంజాయా లేదంటే వేడి నీళ్ళ లేదంటే నూనె అనేది ఏమని చెప్పారా డాక్టర్లు? వాళ్ళు గంజి అయితే అయ్యిండదు, గంజి అయితే ఇంత ఇదిగా కాలిండదు. అయినా గంజి పాప పోసుకునే పరిస్థితిలో, పాప ఏం పెద్ద పాప కాదు కదా, చిన్న పాప కదా, చెయ్యి వేడి తగిలితేనే పోయే పాప. అట్లాంటిది గంజి తీసుకొని తలపైన ఎట్లయిందో అని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు. మీరే ఏం చెప్పట్లేదు కదమ్మా అని చెప్పి వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు సార్. వాళ్ళకే డౌట్గా ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లకే డౌట్ వస్తే ఇంకా మాకెట్లా ఉంటుంది చెప్పండి సార్. ఇప్పుడు పాప చనిపోయినాక పోలీసులకి సమాచారం అందించారా? ఏం చెప్తున్నారు పోలీసులు? ఇప్పుడైతే మేము చెప్పాము, వాళ్ళైతే యాక్సిడెంటల్గా జరిగింటేమో అని చెప్పి అన్నారు. ఇంకా మళ్ళీ మా వాళ్ళు వస్తామన్నారో ఏమో తెలియదు సార్ మాకు, కానీ మా వాళ్ళు పిలుచుకొని వస్తున్నారో ఏమో. ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఏమైనా తెలిపారా? ఆర్థిక సాయం అందించినా మాకు వద్దు సార్, మాకు న్యాయం కావాలా. ఎందుకంటే మా పాప ఎంత విలువలాడిందో అది మాకు మాత్రమే తెలుసు. ఆ పాప ఒక్క నిమిషం కానీ ప్రాణం ఎట్లా విలువలాడిందో, ఆ బాధ ఎట్లా అనుభవించిందో అది మాకే తెలుసు. మాకు ఆర్థికంగా ఏం అవసరం లేదు, డబ్బు వద్దు, మాకు న్యాయం కావాలా. వాళ్ళ నుంచి నిజం రాబట్టాలా, మాకు నిజం రాబడితేనే మేము ఊరుకుంటాం. లేదంటే పై అధికారుల దగ్గరకైనా పోతాం మేము. మాకు నిజం కావాలా. అక్కడ ఏం జరిగిందో ఆ పాప నోటితోనే మేము వినాలా.
మాకు అంతవరకు ఏం వద్దు సార్. ఎవరైనా చెప్పారా మీకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి అనంతపురం పోలీసులు కానీ ఎవరైనా చెప్పారా? అంటే సిఏ అని చెప్పి ఫోన్ చేసిండ్రండి అనంతపురం నుంచి. మాకు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తామన్నారు వాళ్ళు. వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పినారు. సిఐ సార్ లేరు, విజయవాడకు పోయినారు. సార్ వచ్చినాక మేము కాల్ చేస్తాము, రాండి మీరు వచ్చినాక మేము కావాలంటే సార్తో ఒక 50,000 ఇప్పిస్తాము, మీకు పాపకి బాగా చేయించుకోండి ఫస్ట్, తర్వాత కావాలంటే మేము దాని కేసు గురించి మేము డీప్గా ఇది చేస్తామన్నారండి. ఇప్పుడు చనిపోయినాక మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా ఇట్లా మీకు మళ్ళీ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి పాప చనిపోయినాక ఈ రోజు ఏమన్నా? లేదండి, వాళ్ళ ఇంతవరకు వాళ్ళ సమాచారం ఇది అందలేదు, వాళ్ళకి మేము ఫోన్లు చేయలేదు. ఇప్పుడు మీరు ఏం చెప్పండి, డిమాండ్ ఏం చేస్తున్నారు? పాపకు న్యాయం జరగాలంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు పాప న్యాయం కావాలంతే, మాకు డబ్బు వద్దు, ఏమొద్దు. మాకు వాడు ఏం జరిగింది ఏం లేదో ఆ పాప వచ్చి స్వయంగా ఒప్పుకోవాల. ఆ పాప తల్లి. మరికొంత వాళ్ళ బంధువులు ఉన్నారు, అడుగు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, పాప ఎలా ఉండేది? బాగా ఉండేది కదా, ఇలా జరిగింది, మీరు ఏమనుకుంటున్నారు? బాగా ఆడుతుండే సార్, బాగుంటుంటే అట్లా అయిపోయింది. ఆడే పాప బాగా వాళ్ళు ఎత్తుకొని పోయినాడు, ఏం చేసినాడో మాకైతే డౌట్ ఉంది. వాళ్ళు రాలే, అసలు ముందుకు వచ్చి చెప్పింటే మేము డౌట్ పడుతుండే, అట్లనే డౌట్ ఉంది సార్. అంతే మాకు అదే న్యాయం కావాలి. ఎన్ని రోజుల నుంచి పోరాటం న్యాయం కావాలని ఒక్కడ కానీ న్యాయం చేపట్టలేదు. అదే మాకు డౌట్ సార్, అంతే. ఇదండి, అయితే 18 రోజుల కిందట జరిగిన ఈ సంఘటన. అయితే 6 రోజుల వరకు అనంతపురంలో ఆసుపత్రిలో అయితే చికిత్స అందించారు. 6 రోజుల తర్వాత అంటే మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందించారు డాక్టర్లు. అయితే ఈ చికిత్స అయితే మెరుగైన చికిత్స అందించారు. కానీ ఈ రోజు అయితే తుది శ్వాస పాప విడిచింది. అయితే ఏదేమైనా కానీ మాకు ఎలాంటి ఆర్థిక సాయం వద్దు, మాకు కేవలం న్యాయం కావాలా. పాపకి ఏం జరిగింది, అలా సంఘటన ఎలా జరిగింది అనేది మాకు న్యాయం అంటే తెలియాలా అనేది అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు దీనిపైన కేసు వివరాలు వీళ్ళు కూడా చెప్పి అంటే ఈ కేసు కట్టినాం, ఎలాంటి కేసు కట్టినాం అనేది కూడా వీళ్ళకి తెలియదు అంటున్నారు. పోలీసులు వాళ్ళపైన కానీ అంటే కఠినమైన యాక్షన్ కాకుండా ఫస్ట్ మాకు వివరాలు తెలియాలా, ఏం జరిగింది అనేది. డాక్టర్లు అయితే పక్కింటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే గంజి పోసుకుంది పాప అని చెప్తున్నారు. అయితే ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చినసరికి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే గంజి పోసుకునేది కాదు, గంజి మందం ఉంటుంది, చర్మం లోపలికి వెళ్ళదు, ఇది కేవలం వేడి నీళ్ళు అయినా ఉండొచ్చు, లేకుంటే వేడి నూనె అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఆ సంఘటన ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాకు తెలియాలని చెప్పేసి అయితే పాప తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.